మకర రాశి. ఈ రాశి వారికి రోజు కొంత అనుకూలత పెరుగుతూ ఉంటుంది. పనుల్లోపట కలిసి వస్తాయి. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్యన కొంత అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. మీ యొక్క మిత్రులకు మీ యొక్క సహాయ సహకారాలు అందుతాయి. పేదలకు మీ వలన కొంత సహాయం కూడా జరుగుతూ ఉంటుంది. మీరు చేసే రంగం లోపట రాణిస్తారు. మకర రాశి వారు ఈరోజు శ్రీ లక్ష్మీనారాయణాయ నమః అని చెప్పి 11 సార్లు చదువుకొని మీ పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. కుంభరాశి. ఈ రాశివారి రోజు కొంత జాగ్రత్తగా ఉండాలి. ఖర్చులు పెరిగే అవకాశాలు ఉన్నాయి. దూర బంధువుల నుంచి శుభవార్తను వింటారు. సమయానికి మిత్రుల యొక్క సహాయ సహకారము లభిస్తూ ఉంటుంది. ముఖ్యమైన నిర్ణయాలు ముందుకు కొనసాగుతాయి. భూమి జాగలకు సంబంధించిన తగాదాలు పరిష్కరించబడతాయి. కోర్టు తీర్పులు మీకు అనుకూలంగా ఉంటాయి. కుంభరాశి వారు ఈరోజు మహాలక్ష్మీదేవికి తియ్యటి పదార్థాన్ని నివేదించి మీ పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. మీనరాశి. ఈ రాశి వారికి ఈరోజు మధ్యమ స్థాయిగా చెప్పవచ్చును. కొంత మానసిక ఆందోళన పెరిగే అవకాశం ఉన్నది. అనవసరంగా ప్రతి పనికి టెన్షన్ పడకుండా ప్రశాంతంగా మీరు పనులు చేయండి. మాట పట్టింపు ఎక్కువగా ఉంటుంది. దాన్ని మీరు తీవ్రంగా తీసుకోకూడదు. సహజంగానే తీసుకొని పనులు చెయ్యండి. దానివల్ల మీకు కొంత ఆందోళన తగ్గుతూ ఉంటుంది. టెన్షన్స్ పెరగవు. సమయానికి డబ్బు కూడా ఆలస్యంగా అందడం వలన కొంత మీకు భయం అనేటువంటి ఒక రకమైనటువంటిది కలిగే అవకాశం ఉన్నది. మీరు అలాంటి భయానికి తావివ్వకుండా మీ పనులు మీరు చేయండి. ఉద్యోగస్తులకు కలిసి వస్తుంది. వ్యాపార రంగంలో మధ్యమ స్థాయిగా ఉంది. ఆరోగ్యం అనుకూలంగా ఉంది. కుటుంబ సభ్యుల సహకారం కొంతవరకు పెరిగే అవకాశాలు ఉన్నాయి. మీనరాశి వారు ఈరోజు శ్రీచక్రవాసిన్యై నమః అని చెప్పి 9 సార్లు చదువుకొని మీ పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది.